జెఫ్రీ ఎపిస్టైన్ అనే ఒక అమెరికా నేరగాడికి సంబంధించిన వార్తలు నిరంతరం మనం మీడియాలో చూస్తున్నాం. అతను అమెరికాలో మైనర్ బాలికలని అక్రమ రవాణా చేయడం, వాళ్ళ మీద హత్యలు, అత్యాచారాలు, వందలాది మందిపై చేసినటువంటి నేరాలు ఈరోజు అనేకం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అమెరికాకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దీనికి సంబంధించిన అనేక ఫైల్స్ ఈ రోజు బయట పెడుతుంది. వాటికి ఎపిస్టైన్ ఫైల్స్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా దాని మీద చర్చ జరుగుతుంది. లక్షలాది ఫైల్స్ బయట పెట్టారు. అందులో ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఈమెయిల్స్ ఉన్నాయి. అతను రాసిన అనేక వివరాలు ఈరోజు బయటకు వస్తున్నాయి. కొన్ని మాత్రం ఇప్పుడు బయటకు వచ్చాయి, ఇంకా అనేకం బయటకు రాబోతున్నాయి. వాటిల్లోని వివరాలు చూస్తుంటేనే అతను పెద్ద ఎత్తున మైనర్ బాలికల్ని కాలేజీల దగ్గర కొంతమంది బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని వాళ్లకు డబ్బులు ఇస్తామని చెప్పి ఆశ చూపించి పేదరికంలో ఉన్నటువంటి బాలికలను ఆ రకంగా డబ్బులు ఇస్తామని, తన ఆఫీసులో జాబ్ ఇప్పిస్తానని, అదే రకంగా తమ విల్లాలో మెసేజ్ చేయడానికి కావాలని చెప్పి ఆ రకంగా వాళ్ళందరినీ తీసుకుపోయి అక్కడ పనిలో పెట్టుకున్నాడు. ఆ తర్వాత క్రమేణా ఆ రొంపిలోకి వ్యభిచార రొంపిలోకి దింపాడు, బెదిరించారు. ఆ రకంగా వాళ్ళ మీద అత్యాచారాలు చేశారు, హత్యలు చేశారు. అనేక మంది అన్యాయంగా ఈ రకంగా ఈ రొంపిలోకి దింపినటువంటి పరిస్థితి ఉంది. అందుకని అతనికి సంబంధించిన ఈ వ్యవహారాలన్నీ చేయడానికి అతని ప్రేయసి మ్యాక్స్వెల్ ఎక్కువ ఉపయోగపడింది. దాంతో పాటు మరికొంతమంది కూడా దాంట్లో ఈ బ్రోకర్ గిరి చేసినటువంటి పరిస్థితి. ఈ రకమైన చేసిన వాళ్ళందరినీ వాళ్ళకు సంబంధించిన ఆ విల్లాలోకి, లేదంటే ఐలాండ్, ప్రత్యేకంగా ఈ జెఫ్రీ ఎపిస్టైన్ కి ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ లో అత్యంత లగ్జరియస్ ఏర్పాట్లన్నీ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ దేశాల రాజకీయ నాయకులు, ప్రముఖ కార్పొరేట్ కంపెనీల అధిపతులు, అత్యంత సంపన్న వర్గాలు, వివిధ దేశాల రాజులు అనేక మంది కూడా ఇతని సంబంధించిన ఐలాండ్ కి వచ్చేవాళ్ళు. వీళ్ళందరినీ తీసుకువెళ్ళడానికి ప్రత్యేకంగా అతని యొక్క ప్రత్యేక విమానం కూడా ఏర్పాటు చేసేవాడు. ఆ రకంగా అతనితో పాటు ప్రయాణం చేయడం, అతనితో పాటు అక్కడికి వెళ్లి ఈ చిన్నారుల మీద అత్యాచారాలు చేయడం, ఆ రకంగా వ్యభిచార రొంపిలోకి అనేక మంది భాగస్వామైనటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా చాలా పెద్ద ఎత్తున నేరాలు పాల్పడ్డాడు. అనేకమైన హత్యలు కూడా చేసినటువంటి వివరాలు మనకు కనపడుతున్నాయి. మరి ఇంత జరుగుతున్నా ఇతని మీద ఇప్పుడు జరుగుతున్న కేసు ఏంటి? వాస్తవంగా ఇతని మీద మొట్టమొదట 2005లో ఒక కేసు నమోదైంది. ఒక మదర్ తన అమ్మాయి మీద ఈ ఎపిస్టైన్ అనే వ్యక్తి అబ్యూజ్ చేశాడని, ఇబ్బంది గురి చేశాడని అతని మీద ఒక కేసు నమోదు చేశారు. చేస్తే ఆ కేసులో అతని మీద 2008లో శిక్ష పడింది. 17 నెలల జైలు శిక్ష పడింది. 17 నెలల జైలు శిక్ష అనుభవించి ఎపిస్టైన్ బయటకు వచ్చాడు. కానీ అతనుకున్న పవర్ఫుల్ లాబీ తోటి, అతనుకున్న సంపద, డబ్బుతోటి ప్రముఖ అడ్వకేట్లందరినీ కూడా కేసులో ఇన్వాల్వ్ చేసి ఆ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి కోర్టుని, అందులో అతను 17 నెలలు జైల్లో ఉన్నప్పటికీ కూడా డే టైం అంతా ఆఫీస్ వర్క్ చేసుకుంటాడు, నైట్ మళ్ళీ జైల్లో ఉండేటట్టు పద్ధతిలో తన జడ్జిమెంట్ ఆ రకంగా మార్పు చేయించుకోగలిగాడు. ఆ రకంగా 2008లో ఒకసారి జైలు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇదే దాన్ని ఇంకా పెద్ద ఎత్తున జరిపినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ విషయాలు మళ్ళీ 2019లో అతని మీద కేసు నమోదైంది. జూలైలో జైల్లో వెళ్తే ఆగస్టులో ఆ జైల్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అతని మీద అనేక మంది బయటకు వచ్చి, మహిళలు ఎవరైతే చిన్నారులను తీసుకెళ్లి అత్యాచారాలు చేసి వ్యభిచార రొంపిలోకి దింపారో అందులోంచి బయటపడ్డ వాళ్ళు అనేక మంది బయటకు వచ్చి ఇతని మీద కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. మీటి ఉద్యమం ద్వారా అనేక మంది బయటకు వచ్చేపారు. అనేక మంది జర్నలిస్టులు వీటి పరిశోధించి బయటకు తీసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ పెద్ద ఎత్తున రావడంతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. దాంతో దీని మీద విచారణ జరిపారు. పెద్ద ఎత్తున దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా అక్కడ ఉన్న FBI మొత్తం కూడా వీటినన్నిటి కూడా సేకరించినటువంటి పరిస్థితి. 2019లో అతను చనిపోయాడు. కానీ అవన్నీ కూడా సీక్రెట్ ఉండిపోయినాయి. కానీ క్రమేణా దీని మీద పెద్ద ఉద్యమం రావడంతో ప్రభుత్వం ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈరోజు బయటకు రిలీజ్ చేసి ఆ నేరాల్లో భాగస్వాములైన వాళ్ళని ఇది యాక్షన్లు తీసుకోవడం మొదలుపెట్టింది. ఇందులో తాజాగా చూస్తే మనకు బ్రిటన్ యువరాజు ఆండ్రూని కేసు నమోదు చేయడం, అతను అరెస్ట్ చేయడం ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతున్న పరిణామం. అదే రకంగా ఇతని నేరాలతో భాగస్వామ్యం ఉండడం కానీ, ఇతనితో స్నేహ సంబంధాలు కొనసాగించడం కానీ, దీని కారణంగా ఇప్పటికే ఫ్రాన్స్ కి సంబంధించిన ఒక మాజీ ప్రధాని, నార్వేకి సంబంధించిన ఒక కల్చరల్ మినిస్టర్, బ్రిటన్ ఒక రాయబారి, అనేక మంది ప్రముఖులు వాళ్ళ పదవుల నుంచి తప్పుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. బిల్ గేట్స్ కూడా ఈ అత్యంత సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేశాడు.
అందుకనే బిల్ గేట్స్ కూడా చెప్పాడు, నాకు నేరాలతో సంబంధం లేదు, కానీ అతనితో సంబంధాలు మెయింటైన్ చేసినందుకు నేను క్షమాపణ చెప్తానని చెప్పి ప్రకటించాడు. ఇందులో బిల్ క్లింటన్ ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్ అనేక సార్లు ఎప్స్టీన్ తో కలిసి ప్రయాణం చేశాడు. అతనికి సంబంధించిన ఆ ప్రాంతాల్లో ఐలాండ్ విజిట్ చేసిన పరిస్థితి ఉంది. అనేక ఫోటోలు, వీడియోలు మనకు కనపడుతున్నాయి. మరి ఇట్లాంటి అనేక మంది ప్రముఖులు పాల్గొన్నటువంటి, అంటే సంపన్న వర్గాలు ఏ రకంగా ఇట్లాంటి వాటిని మైనర్ బాలికల్ని వాడుకున్నారో మనకు అందులో కనపడుతున్నటువంటి విషయాలు. అందుకని ఈరోజు జెఫ్రీ ఎప్స్టీన్ కి సంబంధించిన ఫైల్స్ కొద్ది భాగమే బయటకు వచ్చాయి. ఇంకా అనేకమైన విడుదల అవుతున్నాయి, అనేకం బయటకు వస్తున్నాయి. ఆ వివరాలన్నీ బయటకు వస్తే ఇంకే రకమైన కదలికలు వస్తే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటు మన భారతదేశానికి సంబంధించినటువంటి లింకులు కూడా ఎప్స్టీన్ ఫైల్స్ తో ఉన్న విషయాలు స్పష్టంగా బయట కనపడుతున్నాయి. మొట్టమొదట మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించి ఎప్స్టీన్ అనేక మెయిల్స్ లో అతను చెప్తాడు, మేము ప్రధాని మోడీతో ఒక డొనాల్డ్ ట్రంప్ కి సంబంధించిన ఒక పని చేసి పెట్టమని చెప్పాము. అతను వెళ్లి ఇజ్రాయెల్ పర్యటన చేసి ఆ పని పూర్తి చేసుకుని వచ్చాడని చెప్పి అందులో చెప్తాడు. ఇంకా కొన్ని మెయిల్స్ కూడా ఆ రకంగా మోడీకి సంబంధించిన సంభాషణలు మనకు కనపడతాయి. దాంతో పాటు ఈరోజు మన పెట్రోలియం శాఖ మంత్రి ఉన్న హర్దీప్ సింగ్ పూరికి సంబంధించి అనేక పదుల సంఖ్యలో మెయిల్స్ ఉన్నాయి. అతనితో మాట్లాడిన, ఇతనితో చెప్పినవి ఉన్నాయి. ఈ మెయిల్స్ అన్నింటిలో కూడా చూస్తే ఆ సంభాషణ చూస్తే ఈ నేరాలకు ఎంతో కొంత ఇంత సంబంధం ఉన్నట్టుంది. ఇతను ఒక మాజీ అంబాసిడర్ ఉన్నటువంటి సమయంలోనే ఈ రకంగా ప్రభుత్వం తరఫున ఎప్స్టీన్ తో మాట్లాడేటువంటి పరిస్థితి, ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలకు సంబంధించిన విషయాలు మాట్లాడాడు. ప్రధానమంత్రి మోడీకి సంబంధించిన అపాయింట్మెంట్స్ గురించి మాట్లాడాడు. అతను ఎప్స్టీన్ కి సంబంధించిన అక్కడ అతను చేస్తున్న ఎంజాయ్మెంట్ కి సంబంధించిన వివరాల గురించి కూడా అందులో మాట్లాడుకునే పరిస్థితున్నాయి. అంటే అనేక విషయాల్లో హర్దీప్ పూరి అతను ఎప్స్టీన్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేసిన పరిస్థితుంది. ఈ రకం సంబంధాలు మెయింటైన్ చేసిన హర్దీప్ పూరిని ఎందుకని ఈరోజు కేంద్ర మంత్రిగా కొనసాగిస్తున్నారు? అతను నేరాలు చేసిందని తెలిసిన తర్వాత 2014 నుంచి 2017 మధ్యలో ఈ రకమైన మెయిల్స్ సంభాషణ అంతా జరిగింది. కానీ అతను అప్పటికే జైలుకి వెళ్ళి వచ్చాడు ఎప్స్టీన్. అంటే అతను నేరగాడని తెలుసు, అతను ఏం చేస్తున్నాడో తెలుసు, అతను ఏ రకమైన వ్యాపారాలు చేస్తున్నాడో తెలుసు, అతనికి సంబంధించిన ఐలాండ్ వ్యవహారాల్లో అక్కడ జరుగుతున్న అక్రమాలన్నీ తెలిసి కూడా అతనితో రిలేషన్ మెయింటైన్ చేశాడు. ప్రభుత్వం తరఫున కూడా అతను మాట్లాడినటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లో పాల్గొన్న మంత్రిని సస్పెండ్ చేయాలి కదా ఈ ప్రభుత్వం. తర్వాత దీంతో పాటు అనిల్ అంబానీ మనకు కార్పొరేట్ దిగ్గజం, ఇతను ఎప్స్టీన్ తోటి సన్నిహితంగా అత్యంత అతని వ్యక్తిగత వ్యవహారాలు కూడా మెయిల్స్ లో మాట్లాడిన పరిస్థితుంది. తనకు సంబంధించిన కాంట్రాక్ట్లు, అమెరికాలో కాంట్రాక్ట్ పొందడానికి ఏం చేయాలో చెప్పాడు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ బుకింగ్ కోసం ట్రంప్ తో అపాయింట్మెంట్ ఏర్పాటు గురించి దాంట్లో మాట్లాడే పరిస్థితుంది. ఎప్స్టీన్ సంబంధించిన వ్యక్తిగత విషయాల గురించి అందులో సమీక్ష చర్చించినట్టుంటుంది. అంటే అనిల్ అంబానీ ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఎంత దగ్గరగా ప్రధానమంత్రితో కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గరగా ఉండడం మనం చూస్తున్నాం. అదే రకంగా బీజేపీ నరేంద్ర మోదీ మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఆయనకు సలహాదారుడుగా పొలిటికల్ గా అతనికి బూస్టప్ ఇచ్చే క్యాంపెయిన్లు ఉన్నటువంటి రవి మంథా అనే వ్యక్తి కూడా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో పేర్లు మనకు కనపడుతుంటాయి. ఇంకా కొంతమంది పేర్లు కూడా ఇందులో వస్తున్నాయి. ప్రత్యేకంగా బాధితుల్లో కూడా ఒక మహిళ, ఇండియాకు సంబంధించిన ఒక మహిళ ఉందని వివరాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. వాళ్ళకి సంబంధించిన ఎవరు ఏమిటి అనే పూర్తిగా వివరాలు బయటికి రాలేదు, కానీ అట్లాంటిది కూడా ఉన్నట్టు కనపడుతున్నాయి. కాబట్టి ఈ రోజు ఎప్స్టీన్ చేసిన నేరాలు, ఘోరాల్లో మన ఇండియా తరఫున మన ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు అతనితో సంబంధాలు మెయింటైన్ చేశారు. అంటే ఎప్స్టీన్ తో సంబంధాలు మెయింటైన్ చేయడం తప్పని కాదు. అతను నేరాల్లో భాగస్వామ్యం ఉన్న వాళ్ళ మీద ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. మామూలు సంబంధాలు ఉన్న అతను నేరాలు చేసినందుకు తెలిసి సంబంధాలు మెయింటైన్ చేస్తే వాళ్ళ నైతికత ఏమిటని మనం ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉన్నత పదవుల్లో కొనసాగడానికి వాళ్ళకి అర్హత ఉందా అని ఈరోజు మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈరోజు సంపన్నులు వందలు వేల కోట్లు పోగేసుకున్న వాళ్ళు, అడ్డగోలు సంపాదించుకున్న వాళ్ళు మైనర్ బాలికల్ని ఇష్టారాజ్యంగా వాళ్ళపై హత్యలు, అత్యాచారాలు చేసిన ఘటన అమెరికా లాంటి సొసైటీ మనకు కనపడుతుంది. ఈరోజు ప్రపంచానికి ప్రజాస్వామ్యం గురించి లెక్చర్లు ఇస్తుంది అమెరికా. కానీ అదే అమెరికాలో ప్రధానులు, ప్రెసిడెంట్లు, బడా వ్యక్తులు ఈ రకమైన ఈ రొంపిలో చిన్నారులను దించి వీళ్ళు అందులో పాల్గొనేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి దీన్ని ఏమనాలి? అందుకని ఈరోజు ఎప్స్టీన్ ఫైల్స్ అన్ని బయటకు రావాలి, నిజాలు తేలాలి. అది ఏ స్థాయిలో ఉన్న వాళ్ళ మీద చర్యలు జరగాలి. అది ఇతర దేశాల్లోనే కాదు, మన ఇండియాకు సంబంధించిన వ్యక్తుల మీద జరగాలి. దానికోసం ఈరోజు మనం కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.
మన కేంద్ర మంత్రి ఎందుకు తప్పుకోడు? ఈరోజు అనిల్ అంబానీ మీద ఎందుకు చర్యలు తీసుకోరు? ఇంకా సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల మీద నైతిక బాధ్యత ప్రధానమంత్రి మోదీకి లేదా? ఆ వివరాలు ఎందుకు మాట్లాడరు? ఎందుకు చర్చించరు? వాటి వివరాలన్నీ కూడా ఈరోజు ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది.